सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिश्र बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 20వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. దాసగణుకి ఈశావాస్యంలో ముఖ్యంగా ఏ మంత్రం లేదా అందులోని ఏ విశిష్ట భాగంలోని అర్థం తెలియలేదు. దేనికోసం అతను బాబా దగ్గరికి వెళ్ళాడు అని కొందరు పాఠకులకు ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ సందేహం నాకు కూడా కలిగింది. బాగా ఆలోచించిన మీదట నాకు అర్థమైంది. మొదటి మంత్రం ఉత్తరార్థంలో తేన త్యక్తేన భుంజిదా అనే మంత్రం అర్థం గురించే అతనికి సందేహం కలిగి ఉండొచ్చు. టీకాకారులు కూడా దానికి వేరువేరుగా అర్థాలు చెప్పారు. కొందరు ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన మనలోనూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకుని మమకారాన్ని ఆసక్తిని త్యాగం చేసి కర్తవ్య పాలన కోసం మాత్రమే విషయాలను అనుభవించాలి అంటారు. మరికొందరు తమకు ఈశ్వర కృప వల్ల విషయానుభవాలు లభించాయి, వాటిని ఈశ్వరుడికి అర్పించి మిగిలిన వాటిని అనుభవించాలి.
దీనికోసం గీతలోని 3వ అధ్యాయం శ్లోకం 12 ఆధారంగా తీసుకున్నారు. ఇష్టాన్ భోగాన్ హి హో దేవా దాస్యంతే యజ్ఞ భవితాః తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుజ్మే స్థేన ఏవ సహా. యజ్ఞంతో తృప్తిపడిన దేవతలు మీరు కోరుకున్న అనుభవాన్ని ఇస్తారు. వారు ఇచ్చిన అనుభవాన్ని వారికి అర్పించకుండా దాన్ని స్వయంగా అనుభవించేవారు దొంగలే. ఇక్కడ ఈశ్వరునికి అర్పించడంలోని అర్థం ఆ పనిలో సాయం చేసిన వారి వాటాని వారికి ఇవ్వడంగా తీసుకోవాలి. అయితే ఇంకా మరికొందరు తమకు అవసరమైన ధనం తాము తీసుకోవాలి, మిగిలిన భాగాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలి. ఏ రకంగానూ లోభం పెట్టుకోకూడదు. ఈ ధనం ఎవరిది? మనది మాత్రమే కాదు. అయితే సాయిబాబా దానికి అర్థాన్ని తమ నోటితో చెప్పకుండా కాకా పనిపిల్లతో తెలియజేశారు. ఆ పనిపిల్ల ఎంతో నిరుపేద, కడుపు నిండా అన్నం కట్టుకునేందుకు బట్ట లేదు. అయినా ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఇతరుల చీరల వైభవం చూసి ఆమెకు మత్సరం కలగలేదు, లేక తన ధైర్యానికి సిగ్గుపడలేదు. ఆ చీర గురించి ప్రేమతో పాట పాడింది. మర్నాడు ఆమెకు స్వయంగా అందమైన కొత్త చీర లభించింది. ఒకానొక నిర్వికార సన్యాసిలాగా ఆమె దాన్ని కాదనలేదు. దాన్ని ఆనందంగా తీసుకుని ఇష్టంతో కట్టుకుంది. ఇతర పిల్లలతో పాటు గిరగిర తిరుగుతూ ఉప్పుల గుప్ప ఆట ఆడింది. కానీ ఆ మర్నాడు ఆ చీరను పెట్టెలో దాచి వచ్చింది. అందులో ఆసక్తి కలగలేదు, దానిపై ఆశ పెట్టుకోలేదు. దాన్ని ఎవరైనా ధరించవచ్చు, లేదా తానే దాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు అన్న ఉదార భావన ఆమెకుంది. తన పేదరికాన్ని ఆమె మర్చిపోలేదు. మళ్ళీ అంత ఆనందంగానూ ఉండిపోయింది ఆమె. సంసారంలో ఎలా వ్యవహరించాలన్న దాని గురించి ఇంత బోధని బాబా ఆ పనిపిల్ల ద్వారా నేర్పించారు. తేన త్యక్తేన భుంజిదా అనే దాని అర్థాన్ని విప్పి చెప్పారు. దాంతోపాటు ఆ పనిపిల్ల మరెవరో కాదని, స్వయంగా తానేనని ఉపనిషత్తులోని ఈ మహత్తత్వాన్ని ఈశావాస్య విధం సర్వం యత్ కించిత్ జగతాం జగత్ అనుభవాన్ని అందరికీ ఇచ్చారు. బాబా కుశలత ఎంత గొప్పది. ఇప్పుడు పై అధ్యాయంలో ఓబి 108, 123 మధ్యలో హేమాడ్ పంత్ ఈశావాస్యోపనిషత్తులోని మొదటి 3 మంత్రాలను వివేచన చేశారు. దాన్ని ఇంకా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ 3 మంత్రాలంటే భారతీయ వేదాంతంలో తత్వజ్ఞానంలోని సారమే. అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పునరావృత్తి, విస్తరణ దోషాలు స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆ 3 మంత్రాలు ఇలా: 1. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిదా మా గృదః కస్యస్విద్వనం. అఖిల బ్రహ్మాండంలో జడ చైతన్య రూప జగత్తంతా ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉంది. ఇది గుర్తుంచుకుని ఆ ఈశ్వరుని సదా స్మరణ చేసి ఈ జగత్తులోని విషయాలను యథావిధిగా అనుభవించాలి. ఎలాంటి మమకారము లేదా ఆసక్తి పెట్టుకోకూడదు. ఏ భోగ్య వస్తువు ఎవరిది అంటే ఎవరిది కాదు. శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పారు, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. స్వాధీనమైన మనసు కలవాడు రాగద్వేష రహితములను, తమకు స్వాధీనంలో ఉండే ఇంద్రియాలతో అన్నపానాది విషయ భోగాలను అనుభవిస్తున్నవాడైనా మనో నిర్మలత్వాన్ని పొందుతున్నాడు. కుర్వం నైవ కర్మాణి జీజీ విసేచ్యతం సమాహ ఏవం త్వయి నన్యదేత్తోస్థిన్న కర్మ లిప్యతే నరే. పై మంత్రంలో చెప్పినట్లు ఒకవేళ విచారము ఆచరణ సాధ్యం కాకపోతే శాస్త్రాల్లో చెప్పినట్లు కర్తవ్య కర్మలు చేసి దాన్ని ఈశ్వర పూజ అనుకుని 100 సంవత్సరాలు జీవించడంపై కోరిక ఉంచాలి. ఇలాంటి కర్మలే మానవులని బంధనాల్లో ఉంచవు. ఇది కాక మీకు మోక్షం లభించే మార్గం మరొకటి లేదు. మళ్ళీ చూడండి, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సజ్గ సమాచర. యజ్ఞం కోసం అంటే పరమేశ్వర ప్రీత్యర్థం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలు లోకులకు బంధకారకాలవుతాయి. కనుక ఓ కౌంతేయ, సంఘం అంటే ఆసక్తిని వదిలేసి పరమేశ్వర ప్రీత్యర్థం నీవు కర్మలు చేయి. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా
వ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఎవరి వల్ల సర్వభూతాలు అంటే సర్వ సృష్టిలోని సజీవ నిర్జీవ పదార్థాలు ఉత్పన్నమవుతాయో, ఎవరితో జగత్తంతా వ్యాపించబడి ఉందో అతని పూజను తమ కర్మలతో ఆరాధిస్తే మానవులకి జ్ఞాన యోగ్యతా రూప సిద్ధి ప్రాప్తిస్తుంది. అయితే ఆ కర్మల్లో ఆసక్తులు కాకుండా దాని ఫలంపై ఆశ పెట్టుకోకుండా చేయవలసి ఉంటుంది. బ్రహ్మాణ్యాదాయ కర్మాణి సజ్గం త్వక్తా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర వివాంభస. బ్రహ్మార్పణ చేసి ఆసక్తి రహితులుగా చేసే కర్మలు కమలపత్రం నీటిలో అంటబడినట్లు పాపాలతో లిప్తం కాకుండా అంటే దోషభూయిష్టం కాకుండా ఉంటాయి. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్వక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్య నామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మల ఫలాలపై ఆశ వదిలేసి జనన మరణ రూపమగు బంధాల నుంచి ముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదవిని చేరుకుంటారు. అసూర్యా నామతే లోకా అంధేన తమసా వృతాః తాంసే ప్రేచ్ఛాభి గచ్చంతి ఏకే చాత్మ హనోజనాః. అయితే అలా చేయకుండా తమకు ఆత్మవిఘాతం కలిగించుకునేవారు అసురులు అంటే దుఃఖము, క్షేత్రము, అజ్ఞాన రూప అంధకారంతో వ్యాపించిన దుష్ట స్వభావం కల నానా రకాల నరక రూప యోనుల్లో మరణానంతరం జన్మిస్తారు. మానవ శరీరం అన్ని యోనుల్లోకి శ్రేష్టము, దుర్లభము. అది అదృష్టవశాత్తు లభించి కూడా జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేయని మానవులు మూర్ఖులు. మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాన మార్గం లేదా రెండవ మంత్రంలో చెప్పిన కర్మ మార్గం, వీటిలో ఏ మార్గాన్ని అవలంబించకుండా నిరంతరం కామోపభోగాల్లో దుష్టకర్మల్లో మునిగి నిమగ్నమైన ఆత్మఘాతకులు పదే పదే పశుపక్షులు లేదా కీటకాలు, క్రిములు మొదలైన నీచ దుఃఖ యోనుల్లో లేదా భయంకర నరకంలోనూ పడవలసి వస్తుంది. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్త కామభోగేషు పతంతి నరకే శుచౌ. అనేక మనోరథాల్లో చిత్తం భ్రమించి మోహజాలలో చిక్కుకొని కామభోగాల్లో ఆసక్తి చెంది లోకులు ఘోర నరకంలో పడతారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమ శుభానా సురవ యోనిగు. అలా ఆ దుష్ట క్రూర పాపి నరాధములని నేను నిరంతరం అసురు యోనిలో పడేస్తాను అంటే జన్మింపచేస్తాను. కనుక మానవులు మనుష్య యోనిలో జన్మించి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఆత్మ నమ వసాదయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధురాత్వైవరిపు ఆత్మనః. తమను తామే ఉద్ధరించుకోవాలి, తమకి తాము వినాశం కలిగించుకోరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమకు తామే బంధువు లేదా తమకు తామే శత్రువు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అధ్యాయ అనుగ్రహకరణం. వినాయక్ ఠాకూర్ని, ఆనంతరావు పాటంకర్ని, పండ్రీపురం వకీల్ను అనుగ్రహించడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయం చివరిలో చెప్పినట్లు వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషులంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయిందో ఏకాగ్ర చిత్తంతో వినండి. భక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహము రోమాంచకమవపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి.
దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే, వారి కంఠము మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధమవకపోతే, కనుపాపల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు కనురెప్పలు దూసుకొని జాలువారకపోతే, ఆ కథనము వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనందడోలికాల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా, అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారము. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్న అత్యంత పావులకు వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపటానికి మన దేశంలో సుదూర తీరాలకో లేక ఏ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా సొంత అనుభవాన్నే శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరు గల ఒక సుప్రసిద్ధ సిద్ధపురుషుడు ఉండేవాడు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా ఆయన పవిత్ర దర్శనము చేసుకుండేవారు. అతనికి ఇనూస్ అనే పేరు గల ఒక సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాడిని. మౌలానా సాహెబు దర్శనానికి రమ్మని అతను నన్ను ఎంతగానో ఆర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు. మనం ఎలా వెళ్ళగలము? ఊరికే ఎవరు బలవంతానో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఒక ఆలోచన తరంగం మనసులో ప్రవేశించడంతో ఆయన దర్శనానికి నేనెప్పుడు వెళ్ళనే లేదు. మన నీడను చూసి మనమే దడుచుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయింది. అప్పటి నుంచి షిరిడీలో శాశ్వత సంబంధం ఏర్పడింది. ఇలా అనటంలో అర్థమేమిటంటే, అభాగ్యులు అక్కడ అడుగు పెట్టలేరు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినము. ఈ విషయానికి సంబంధించిన ఒక మధురమైన కథను శ్రోతలు పరిశీలనా దృష్టితో వినండి. అనాది కాలం నుంచి సత్పురుషులతో సంపర్కము, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయము, సందర్భం కలిసి వచ్చినప్పుడు తమకు ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి అంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి అధికారులను నియమించి అక్కడి నుంచి సుసంపన్నతని అంటే వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వనాంద దీపికలను వెదజల్లే ఈ సామ్రాట్లు ప్రకటమై తమ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఒకసారి ఇంగ్లీష్ చదువులు చదివే బిఏ పట్టా సంపాదించిన ఒక వ్యక్తి వినాయకరావు ఠాగూర్ని మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికారి పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారము చూడటానికి బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తుండేవారు. పరస్పరము ఒకరికొకరి ఆనందం కలిగేది. ఇప్పుడు పరిస్థితి అడక్కండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు బాగా లభిస్తుంది, కానీ బాధ, శ్రమ ఎక్కువయ్యాయి.
ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకట్లాగా రెవెన్యూ అధికారులకి గౌరవం లేదు. ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఈ అధికార పదవి అయిన అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరము అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించడం లేదు. మొదట అతను బిఏ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమస్తాగా అవుతాడు. నెలకు 30 రూపాయల జీతంతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తర్వాత సరైన సమయం వచ్చాక కొండల మీదలకి వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవాల్సి ఉంటుంది. కొలిచేవారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఒకానొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబుర్లు చాలు. ఊరికే ఎందుకు వాగటం? ఒక వ్యక్తికి అంటే వినాయక్ ఠాగూరు సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బేల్గాం దగ్గర వడగాం అనే ఒక ఊరుంది. అక్కడికి సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాం చేశారు. ఆ గ్రామంలో ఒక సత్పురుషుడు అంటే అప్పా మహారాజ్ అనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. ఆయన పాదాలపై శిరసుంచి ఆశీస్సుల్ని ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిఖిల్ దాస్ రచించిన విచారసాగరం అనే గ్రంథాన్ని అంటే ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశి గ్రంథము ఆధారంగా ఉత్తర భారతంలోని మహాత్ములు నిఖిల్ దాస్ సామాన్యుల అవగాహనకి అందడం కోసం హిందీ భాషలో క్రీస్తు శకం 1849 సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విషయము అద్వైతవాదము, ఉద్దేశం బ్రహ్మ సాక్షాత్కారం అవడంతో దాన్ని ప్రేమేమేమిల గ్రంథము అంటే జ్ఞానబోధకమైనదని అని అంటారు. ఆ గ్రంథము మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. దాంతో ఇది ఎంత లోకప్రయోగమో తెలుస్తుంది. దాన్నైనా చదువుతున్నారు. కొద్దిసేపయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నుడై ఆ వ్యక్తితో ఏమన్నారో అది వినండి. సరే, నువ్వెప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథము ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశ వైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టపాశ్చాత్తు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయన నీకు ఉపదేశం చేసి తన బోధని నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకి శాంతిని ప్రసాదిస్తారు. ఆ వ్యక్తికి అక్కడ పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నూర్ బదిలీ అయింది. నాన్వే ఘాటు ఎక్కి వెళ్ళవలసిన సంఘటన ఎదురైంది. ఆ ఘాటు మీద మార్గం చాలా ఇబ్బందికరం. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఒక దున్నపోతు వాహనాన్ని తెప్పించాడు. ముందు పెద్ద అధికారులైతే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతుని తీసుకొని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాటుని నడిచి ఎక్కడం అసాధ్యము. దున్నపోతు తప్ప మరో సదుపాయము లేదు. అలా ఆ నాన్వే ఘాట్ వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతును సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దాని మీద కూర్చున్నాడు. కూర్చోటమైతే అయింది నిజమే. కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద ఊపులు కుదుపులు అనుభవించి అతని నడుము ఒళ్ళు హూనమైపోయినాయి. సరే, తర్వాత ప్రయాణం పూర్తయింది. జున్నూరులోని పని సంతృప్తికరంగా అయింది. అక్కడి నుంచి మహం మారింది. ఠానే జిల్లాలోని కళ్యాణ్కి బదిలీ అయింది. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తన విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చాందోర్కర్రు అన్నాడు, నాతో పద, షిరిడి వెళ్ళొద్దాం. ఇద్దరం బాబా దర్శనం చేసుకుందాం.
ఆయనకి నమస్కారం చేద్దాం. 1, 2 రోజుల్లో అక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠానే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది. కనుక వినాయకరావు ఆ సహచరుడిని వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో ఆర్దించాడు. పద బాబా సమర్థులు. నీ దర్శనేచ్ఛను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసుని ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అతనికి అదెలా అవపడుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయమేసింది. విధి నుదుటిపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు ప్రక్కకు తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాగూర్ మనసుకి నిశ్చయం కలగలేదు. అతని స్వభావమే అంతా. దానికి అతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకి వెళ్ళాలి. తర్వాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, వినాయకరావు ఠాగూరు ఠానాకి దావా గురించి వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠానేలో జరిగిన గమ్మత్తేమిటంటే చూడండి. ఠాగూరు సమయానికి కోర్టుకి హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాగూరు ఎంతో బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బావుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్ళి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాణ్ణి. దావా పాటికి దావా ఆగిపోయింది. సాధు సమాగమం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాగూరు హడావుడిగా షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాణ్ణే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బావుంటుంది. కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకుని ఠాగూర్ రైల్లో కూర్చొని మర్నాటికి షిరిడీ చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడక్కడ లేడు. ఠాగూరు షిరిడీ వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడీ నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాగూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాగూర్ మనసు ఆయన చరణాలలో లీనమయ్యింది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచితమయ్యింది. కనురెప్పల మాటు నుంచి ప్రేమ అశ్రులు జలజల రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్తన్నువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ తమ కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాస చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడ అప్ప చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చొని ఘాట్ ఎక్కడంలా ఇక్కడి వ్యవహారం అంత సులువు కాదు. ఇక్కడి మార్గంలో దేహాన్ని తీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాగూర్ అంతఃకరణం ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు 2 చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తల ఉంచి, సాయినాథ కృప చూపండి
అనాథనైన నన్ను మీ నీడన చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు వ్రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమయ్యింది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడి వడగా, ఎక్కడి షిరిడి, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చతురత. ఈ గ్రంథం చదువు, నీవొక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తరువాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారు ఒకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయనే తమన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటం అయింది. ఇక రెండవ వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులిలా అన్నారు, అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చలదాసు రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణం అయ్యాక సీడీలో దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి, అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆ ఆచరణలోనికి దిగాలి. లేకపోతే బోర్లించ కుండ మీద నీరు కుమ్మరించినట్లు అవుతుంది. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కినంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటంకర్ అనే పేరు గల ఓ వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావుడిగా వెంటనే షిరిడీ వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటంకర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లారు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చొని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను, వేదాంగాలు ఉపనిషత్తులు అభ్యసించాను, శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖం ఎందుకు? చదివినదంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తూ ఉంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకు అనిపిస్తుంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థం, శాస్త్రాభ్యాసం వ్యర్థం, పుస్తక జ్ఞానం అంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి ఒట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించడం వల్ల లాభమేమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంత కూర్చున్నాను. నా మనసుకి స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు ఓ హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞాన సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగానూ గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేనిప్పుడు మీకు చెప్తాను. వినడానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధ సౌరభాలను గుబాలిస్తూ ఉంటుంది కనుక దీన్ని ఎవరూ అనాధారం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు.
అప్పుడు అతని ఎదుట ఒక గుర్రం 9 లద్దెల్ని వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయడంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయ కొంగును చాపి ఆ లద్దెలన్నింటినీ గట్టిగా మూటగట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉపదేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలు పోగు చేసి ఎందుకు మూటగట్టాడు? దీని అర్థమేమి బోధపడటం లేదు అని ఆలోచించి అనంతరం మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తారంగా చెప్పి ఇలా అడిగాడు, అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రం. 9 లద్దెలు అంటే 9 విధ భక్తులు. భక్తి లేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించడం, దాస్యం అంటే సేవకుడిలా పనిచేయడము, సఖ్యము అంటే దైవంతో మైత్రీభావంతో మెలగడము, ఆత్మ నివేదనము అంటే ఈశ్వరుడికి అన్ని విధాల శరణు వెళ్ళటము. ఈ ప్రకారంగా ఉంటాయి 9 విధ భక్తులు. శ్రీమద్ భాగవత పురాణము 7వ స్కందం 5వ అధ్యాయము 23వ శ్లోకం చూడండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణంలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోనిది ఒకటి సంభవించిన భావం కోసం ఆకలిగొన్న శ్రీహరి భక్తుల ఇళ్లల్లో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసనము, ఆత్మజ్ఞానము గురించిన గొప్ప నిరూపణ, ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థ శ్రమే అవుతాయి. వేద శాస్త్రాలలో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టం ఉండనవసరం లేదు. ప్రేమ పరవళ్ళతో పొంగిపొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి, లాభ నష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారి అనుకోవాలి. వ్యాపారి యొక్క అంటే వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెల్లాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అర్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణం మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజు పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుని పట్ల 9 విధ భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజు చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్నిలా అడిగారు, లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ దీనుడిపై మీ కృపను ఉంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్యం ఎంతటిది? అప్పుడు బాబా అతనికి ఆశీస్సులు ఇచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరం మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకి సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షితుతో ఇలా అన్నాడు. బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెరకుతో కేవలం నాకు ఇలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని సెలవు మీద షిరిడీకొచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాని ఆశ్రయిస్తే దేహానికున్న రోగం కష్టం తగ్గుతాయా? మునుసబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించటం సబబేనా? ఆ తరహాలో ఆ మునసబుని నిందిస్తున్నట్లు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్పో భాగస్వామినే. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనను రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి అంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని లేక కొండలు ఉండని సాయిబాబా దృష్టికి ఇవి ఏవి అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకి బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీదట ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనుక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాల అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేహం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుస్తుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహా మూర్తిభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాన్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదలే తెలిసి ఉండేది.
ఆయన పరిహాసం చేస్తూ వినోద గోష్ఠిని చెబుతూ ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథ సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాహరుడైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకుని వాటి గురించి వారికి సరి అయిన సమయానికి సూచనలిచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణమనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 22వ అధ్యాయం అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతికి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపాలు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసి అన్ని విధాలా పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనంద అమృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్చ అనే అలలు పైకెగిసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపటం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరు ఒక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్ని ఇచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, త్రాడు ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్పభాసం అవటము, దానికి కారణము కూడా మీరే. అలా బాహటంగా కనిపించినది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాలు ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికీ అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసే ఆదిశేషుడు కూడా మీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరనైన నేను ఏమి తెలుసుకోగలను? బాబా, మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యము పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకుని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. అత్యంతిక సుఖలాభం కలగటానికి సాక్షాత్తు శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. బాబా, రోజు కూర్చునే మీ ఆశ్రమం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగిపొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని శాఖ చంద్ర న్యాయం. చంద్రుడికి వృక్ష శాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటనవేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది. 15వ రోజు పంచదశి అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్రదర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే
ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్రదర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాల మీద కుడిపాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని పక్కనున్న మధ్య వేలు, ఈ 2 వేళ్ళు అనే చెట్టు 2 కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకుని ఉంటారు. అక్కడ గోలు అనే విధియ తిథి, 2వ తిథి చంద్రుడు మిలమిలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు 2 కొమ్మల మధ్యలోని జాగ ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటనవేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడే గంగా యమునలను ప్రకటన చేసి దాసగనుని తృప్తిపరిచారు. దాసగను ప్రయోగా తీర్థంలో స్నానం చేయటానికి అనుమతి అడుగుతున్నప్పుడు, ఈ నా పాదాల బొటనవేళ్ళు అంటేనే ప్రయోగా తీర్థం, అక్కడే స్నానం చెయ్యి అన్నారు బాబా. దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలనే 2 ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో ఆగాధ శక్తి అగటిత లీల తవ సద్గురు రాయ అనే దాసగను యొక్క అందమైన కవితను శ్రవణతత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే, ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగను స్వంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటనవేలుది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారము దాని మీద చూపుడు వేలు, మధ్యవేళ్లను 2 కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తలొంచి ఆ ఒక్క బొటనవేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తరువాతి అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతోమంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవటం కోసం అక్కడికొస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్ కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సును సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వ ప్రాణుల్లోని ఆత్మ ఒక్కటే అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండటమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. అయినా ఒక్కోసారి చైతన్యంతో, ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యస్ఫోరకంగా, వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనో లేదా గూఢంగానో మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగానో, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియచెప్తూనూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూనూ అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు, మనసు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవటానికి అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్నా మనసుకు తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు ధారలను కొలవవచ్చునేమో, లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూట కట్టుకోవచ్చునేమో, కానీ సాయి చమత్కారాన్ని ఎవరు అంచనా వేయగలరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయి కుండే చింతన, అలాగే వాళ్ళకిష్ట సమస్యలు నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంఘటనలను తెలుసుకొని వారికి శ్రేయస్సు కలిగించటానికి సదా తత్పరులై ఉండి సాయిబాబా వాళ్ళక సమయానికి ధైర్యాన్నిచ్చి ఆ కష్టాలు కార్చిచును కలరాచి ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథ. సుమం బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకి అది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయసమగం సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనస్సులో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయి నామాన్ని జపించటంతో సాయి వారిని అవలీల తీరానికి అవలీలగా తీసుకువెళ్తారు. అహ్మద్ నగర్లో ఉండే కాకా సాహెబ్ మీరికర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమైన అతనికి సర్దార్ అనే బిరుదు ప్రదానం చేసింది. అతని కొడుకు బాళాసాహెబ్ మీరికర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితాలిని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీదుకి వెళ్ళి కూర్చున్న తర్వాత బాబా చరణాలపై శిరస్సు నుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతోమంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతం అనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించమనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇది ఈ మసీదే. ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్నిస్తుంది. వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారవతి. బాబా అప్పుడు మీరికర్కి విభూతినిచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్ని ఇచ్చే హస్తాన్ని పెట్టారు. మీరికర్ తిరిగి వెళ్ళేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. నీకు పొడుగు బాబా సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిలిని ముడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకొని దాన్నటు ఇటు తిప్పుతూ నోటితో ఇలా అన్నారు, అలా అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్ని ఏమీ చేయగలదు. మనం ద్వారకామాయి పిల్లలము. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏమిటది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మీరికర్కి దానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి